ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. శ్రీ సాయినాథాయ నమః. కాశీనాథ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరొచ్చి సంవత్సరం అవుతుంది. అప్పుడు మీద ఇప్పుడు మీ హెల్త్ కూడా బానే ఉంది. ఇంకా బలంగా కూడా తయారవుతున్నారు. మీ మానసిక స్థితి కూడా బానే ఉందని నాకు తెలుసు. కానీ మీరు నిజం చెప్పండి, మీ మనవరాల్ని మీరే రేప్ చేసి చంపేశారా? నేనే రేప్ చేసి చంపేశా. ఎన్నిసార్లు చెప్పాలి? నేనే రేప్ చేసి చంపేశా. సరే, నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇది చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షటప్. నవ్వులాటగా ఉందా మీకు? సైకాలజిస్ట్ అవ్వాలంటే పేషెంట్ అంతరంగంలోకి వెళ్లి వాళ్ళ జీవితాలనే చదవాలి. నువ్వు నవ్వకూడదు, అర్థమైందా? సారీ మేడం. కాశీనాథ్ గారు మీరు వెళ్ళండి. రే కాశీగారు డాక్టర్ లిప్ టు లిప్ కిస్ అడిగిందంట్రా. ఎంత మదవరానికి. అరే బుడ్డా, మా రేపిస్టులకే గురువు కదరా నువ్వు. మేము బయట అమ్మాయిని రేప్ చేసి వస్తే నువ్వు నీ మనవరాల్ని రేప్ చేసినవంట. నువ్వు పెద్ద తోపురా. రేయ్, రేప్ చేసిన వాళ్ళని లైఫ్ వేయడం కాదురా, మిమ్మల్ని ఉరేసి చంపాలి. మమ్మల్ని ఉరి తీయాలంటావరా? బుడ్డా ఇటు చంపే. అది దెబ్బ. కాశీగాడు దెబ్బ పడితే కింద నుంచి గారాల రక్తం. ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి పదండి, భోజనం పదండి, పదండి పదండి రా, పదండి. అరే బుడ్డా, నీ వయసు 90 ఏళ్ళు, మహా అయితే ఇంకా 5 ఏళ్ళు బతుకుతావు. ఏం తింటున్నారా నాయన, ఇంత బలంగా ఉన్నావు? అట్లా కొట్టేసినవేంద్రా అన్ని? ఇక్కడి నుంచి పారిపోయి లైఫ్ ఎంజాయ్ చేయాలి. తప్పించుకునేటప్పుడు ఎవడైనా అడ్డు వస్తే కొట్టి పారిపోవటానికి ఆ మాత్రం బలంగా ఉండాలని బలంగా తయారయ్యా. రే బుడ్డా, మాది కూడా అదే ప్లాన్ రా. ఈ నుంచి తప్పించుకోవడం ఎలాగో అర్థం కావట్లేదు. నీ దగ్గర ఏదైనా ప్లాన్ అంటే చెప్పు. అలాగే బుడ్డా, సూపర్ ప్లాన్. కాశీనాథ్ గారు ఎలా ఉన్నారు? నిజం చెప్పండి. ఆమెలో నా మనోరాలను చూసుకుంటున్నానమ్మా. నా మనోరాలంటే నాకు ప్రాణం. తాతయ్య, అన్నయ్య కొన్ని రోజులు ఆగండి అన్నయ్య, మీ అప్పు మొత్తం తీర్చేస్తాం. ఎలా తీరుస్తారు? నీ వల్ల కాదు. కానీ ఇదిగో, ఈ పొడుగు పాలు వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యి ఉరేసి తెచ్చారు. నేను ఇచ్చింది 4 లక్షలు, వడ్డీతో కలిపి 6 లక్షలు అయింది. నువ్వెప్పుడు పుట్టుకోమంటావో తెలియదు. ఈ అప్పు నువ్వు తీర్చలేవు. కానీ ఈ పేపర్ మీద సంతకం పెట్టి విజయకాలేజీ వెళ్ళిపోను.
ఎదిగిన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళగలనయ్యా? అసలే నా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. అందుకే భయపడేది. ఓ పని చెయ్యి, దీని పిల్ల అంటున్నావుగా, రోజు నా దగ్గర పంపి ఈ అప్పు తీరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? అప్పు తెచ్చలేవు కానీ పౌరుషం మాత్రం ఎక్కువే. అప్పు తెచ్చడం నీ వల్ల కాదు. పేపర్ల మీద సంతకం పెట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. తాతయ్య అతనితో గొడవ పోదాం తాతయ్య. అయ్యా, హోటల్లో ఏదైనా పనుంటే ఇవ్వండి అయ్యా, చేస్తాను. నువ్వు ఏం పని చేయగలవయ్యా? చేస్తాను. అదిగో ఆ టేబుల్ మీద ప్లేట్లున్నాయి, తీ. ఇలా ప్లేట్లు తీస్తే కస్టమర్లు కొడతారు. నీ వల్ల కాదు గాని, కావాలంటే మీ మనవరాలకిస్తాను పని. నా మనవరాలు చెయ్యదయ్యా. తాతయ్య నేను చేస్తానులే తాతయ్య. నీకెలాగో ఆరోగ్యం బాగాలేదు కదా, నీ బదులుగా నేను చేస్తానులే. నా మనవరాలు చేస్తుంది. ఒరేయ్, ఈ అమ్మాయికి ప్లేట్లు ఎలా తీయాలో ఎలా కడగాలో నేర్పించరా సూరి. సరే సార్. పెద్ద అయినా నువ్వు వెనకేళ్ళు కూర్చో. ఒరే సూరి, నాకు కొంచెం పని ఉంది, బయటికెళ్ళి వస్తాను. కౌంటర్ చూసుకోరా. అలాగే సార్. అన్నా క్లోజింగ్ టైం అయిపోయింది, వెళ్ళిపోండి అన్నా. పోరా రే, రోటీ చికెన్ కర్రీ పంపిరా. ఈ డాబాలో ఇంత మంచి ఫిగరా చూస్తుంటే పిచ్చెక్కిస్తుందిరా. అవన్నా మస్తు పిచ్చెక్కిచ్చేస్తుంది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయన్నా. అన్నా నన్ను వదిలేయన్నా. రావే, గొడవ చెక్కు చంపేస్తా. వదిలేయన్నా, నన్ను వదిలేయన్నా. నన్ను రావే, ప్లీజ్. ఈరోజు వదిలేదు లేదే. రావే, నిన్ను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదే. గొడవ చేస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. గా వచ్చి పడుకో. తప్పుకోరా ముసలి. తాతయ్య వదలండ్రా, వదలండ్రా తాతయ్య, వదలండ్రా.
వదలండిరా వదలండిరా. రేయ్, పని అయిపోయింది, చచ్చినట్టుంది, తీసుకెళ్ళి పాతి. పోలీసులని అది ఇదని ఏమైనా చేసావనుకో, నీకు కూతురుందిగా, దానికి ఇదే కథ పడుతుంది. నిన్ను లారీతో గుర్తిచ్చేస్తాను, జాగ్రత్త. పోలీసులకు ఎవరో ఫోన్ చేశారా? ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడ చచ్చారా నాయన? ఇదేమో ఇక్కడ చచ్చిపోయింది. పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలరా నేను? పోలీసులు వచ్చేసారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటయ్యా, అమ్మాయిని రేప్ చేశారని ఎవరో ఫోన్ చేశారు, ఎవరది? నేను లేను సార్, ఇప్పుడే వచ్చాను. నన్ను గెంటేసి వెళ్ళిపోయారు సార్. నేను ఎప్పుడూ చూడలేదు. ఇద్దరున్నారు, చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతాయనే 11 గంటలు క్లోజ్ చేయమంటాం. ఎంతగా వాళ్ళని గుర్తుపడతావా? లేదు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు సార్. నా దాబాలో ఇలా జరిగిందని తెలిస్తే రేపు నా దాబాలోకి ఎవరు రారు సార్. రేపు పెద్ద న్యూస్ అయిపోతుంది. నా దాబా మూసేయాల్సి వస్తుంది. వాళ్ళని పట్టుకోవడం కోసం మీరు చాలా తిప్పలు పడాలి సార్. నాదొక చిన్న ఐడియా సార్. ఏంటది? చచ్చిపోయిన అమ్మాయికి ఒక ముసలాయన కూడా ఉన్నాడు. అమ్మాయికి తాత. వాళ్ళకెవ్వరు లేరు. నడవలేని స్థితిలో ఉన్నాడు సార్. ఆ రేప్ కేసు ఏదో ఆ ముసలోడి మీద పెట్టేస్తే జైల్లో బతుకున్నంతకాలం తిండైనా దొరుకుతుంది. 50,000 తీసుకుని కేసు క్లోజ్ చేయండి సార్. రేప్ కేసు అయ్యా, 50 సరిపోదు, ఇంకో 50 అయితే ఓకే. అలాగే సార్. సీను సార్, వాళ్ళని పట్టుకోవాలన్నా దొరకరయ్యా. ఈడేదో మంచి ఐడియా ఇచ్చాడు. ముసలోడికి తిండైనా దొరుకుతుంది. అవును సార్. రేప్ కేసు ముసలోడి మీద పెట్టి జైలుకి పంపిస్తే సరి. అలాగే సార్. పోస్ట్ మార్టంకి అంబులెన్స్ వస్తుంది, బాడీని పంపించు. సరే సార్. సరే. సీను సార్, ముసలోడిని తీసురా. అలాగే సార్. నా మనోరాన్ని చంపేశారయ్యా, నా మనోరాన్ని చంపేశారు. ఏడవకయ్యా, ఏడిస్తే పోయింది తిరిగి వస్తుందా? అన్నీ ఆలోచించే నీ మీద కేసు పెట్టాం. నువ్వు జైల్లో ఉంటే చక్కగా తిండి దొరుకుతుంది. పద. ఆ సమయంలో అసలు పోలీసులు ఎందుకు తీసుకువెడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. న్యాయం చేయవలసిన పోలీసులు డబ్బు తీసుకుని రేప్ చేసి చంపిన కేసు నా మీద వేసి జైలుకు పంపించారు. అక్కడ జరిగింది చెప్పినా న్యాయం జరగదు అని అర్థమయ్యింది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మీరు శిక్షను అనుభవిస్తున్నారు. మీ మనవరాలి ఆత్మ శాంతించదు. జరిగింది కోర్టులో చెప్పండి. కోర్టులు, శిక్షలు. ఏ శిక్ష పడుతుంది? రేప్ చేసిన వాడికి జీవిత ఖైదీ. ఖైదీకి ఇక్కడ ఎలా ఉందో తెలుసా అమ్మా? రాజభోగం, పాలు, గుడ్లు, చికెను, మటను. వీడి ఇంటి దగ్గర కూడా దొరకదు ఇలాంటి తిండి. ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్లు సత్ప్రవర్తనగా ఉంటున్నట్లు నటిస్తూ ఏ ఆగస్టు 15 రోజు ఏ రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా బయటికి వెళ్లి వాడిలో ఉన్న మృగాన్ని బయటపెడుతున్నాడు. పాకిస్తాన్ తీవ్రవాది కూడా మన దేశ ఆడవాళ్ల మీద కన్ను వేయటం లేదమ్మా. మన ఎదుగుదల తట్టుకోలేక బాంబులు వేస్తున్నారు. రేప్ చేసిన వాడు పాకిస్తాన్ తీవ్రవాది కన్నా ఎక్కువ. అందుకే మొన్న ఆగస్టు 15కి చంపేశా. మీరిక్కడే ఉన్నారుగా, ఎలా చంపగలిగారు? ఆగస్టు 15 ముందు రోజు హోటల్ ఓనర్ ని ములాఖతుకు పిలిపించా. సార్ గార్డ్ గారు. ఎవరు కావాలి సార్? కాశీనాథ్ని కలవడం కోసం ములాఖాత్ తెచ్చాను సార్. ములాఖాత్ తెచ్చారా? ఇదిగోండి సార్. అక్కడ ఉన్నారండి. కాశీనాథ్ రండి. కాశీనాథ్, కాశీనాథ్, నీ కోసం ములాఖాత్కి సార్ వచ్చారు. నమస్కారం. నమస్తే. నమస్తే కాశీనాథ్, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. ఉన్నావా? ఏం
వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది. గుర్తుకు రావట్లేదు ఎక్కడబ్బా. నేను ఇప్పుడే వస్తా, మీరు తాగుతూ ఉండండి. కాశీ, మొహం మీద ఉమ్మేసి కక్ష తీర్చుకుంటానన్నావు కదా, ఊసేయ్. కానీ వాళ్ళు కొడితే నాకు సంబంధం లేదు. సరే, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్న వాడే అన్న, మనం రేప్ చేస్తే చచ్చింది చూడు దాని తాత. వాడా? ఆ కేసు వీడి మీద వేస్తే జైల్లో ఉన్నాడు అన్నారు కదరా, ఇక్కడికి ఎందుకు వచ్చాడురా? మిమ్మల్ని చంపడానికేరా. వీడికి జైలు కూడా బాగా వంట పట్టినట్టుందిరా. వీడికి మనల్ని చంపేంత బలం ఉందిరా వీడికి. నువ్వు మనిషినా? ఒరే ముసలాడా, ఇలా చంపేశావేంట్రా? మొహం మీద ఉమ్మేస్తానని చెప్పి ఇలా చంపేశావేంట్రా? నువ్వు అసలు మనిషినేరా? మిమ్మల్ని చంపటం కోసం మీరు ముసలి మృగానిరా. నన్నెందుకు కొడుతున్నావురా? ఆ రోజు చావు బ్రతుకుల్లో ఉన్న నా మనమరాల్ని నువ్వేం చేశావో నాకు తెలుసురా. పిల్ల బాగుంది, లొంగ తీసుకుని వాడుకుందాం అనుకున్నాను. ఇలా చేశారేంటి? ప్రాణం ఉన్నట్టుంది. నేను కూడా ఒకసారి చేసేస్తే కేసు వాళ్ళ మీదకి పోతుంది. అమ్మా దివ్య, అవి ఇలా అయిపోయిందమ్మా. లేగమ్మా. అమ్మా దివ్య, తల్లి లేగమ్మా. దివ్య, అమ్మా దివ్య, లే తల్లి. అమ్మా తల్లి దివ్య, లేమ్మా. నా గతం కావాలమ్మా, నేనేమైపోవాలమ్మా. లేమ్మా తల్లి దివ్య, నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బతకాలమ్మా. దివ్య, అమ్మా. అమ్మా తప్పైపోయిందిరా, నన్ను వదిలిపెట్టరా. వదలా. అబ్బా, నాకు ఆడపిల్లలు ఉన్నారా, నన్ను వదిలిపెట్టరా. వదలా. వాళ్ళనే కాదు, నాతో పాటు తిరిగిన 2 ఖైదీల్ని కూడా చంపేశా. ఒరే బుడ్డ, రారా, తొందరగా రారా, పోలీసులు వచ్చేటట్టున్నారు. తొందరగా తీరా నాయన, తొందరగా రారా. త్వరగా రారా, పోలీసులు వచ్చావన్నా, తొందరగా రా. ఏమైంది? తొందరగా తొందరగా రా. అమ్మాయిని రేప్ చేసి చంపేశారని ఈ కార్తీకాడికే చెప్తారా మీరు? వాళ్ళు అమ్మాయిని ఎలా చంపారో తెలుసా అమ్మా? మానభంగం చేసి మాన దగ్గర కోసి తృప్తిపడ్డ వాళ్ళు మనుషులా. అందుకే వాళ్ళను కూడా చంపేశా. మీ కక్ష తీరిపోయిందిగా, ఈ విషయం ఎవ్వరితో చెప్పను. ప్రశాంతంగా ఉండండి. నేను జైల్లోనే ఉంటా, నా మీద నింద అలాగే ఉంచుకుంటా. ఆడపిల్ల జీవితాలతో ఆడుకొని వచ్చిన ఎవ్వడిని వదలా. అన్ని జంతువుల కన్నా ప్రమాదకరమైన జంతువు మనిషి జంతువు. అవసరానికి అనేక జంతువులుగా మారుతున్నాడు. కోరుకు పుట్టినప్పుడు కుక్కల, అవసరానికి నక్కల,
వదిలేస్తే విషమున్న పాములా మారుతాడు. ఇన్ని లక్షణాలున్న మగాడి మృగంలా మారి కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడపిల్ల జీవితాలతో ఆడుకున్న ఎవరినైనా ఇలాగే చంపాలి. ఎవడో ఒకడు ఇలా చంపుతాడని భయం కలగాలి. ఆడపిల్ల బయటికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తుందో లేదని ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు, మగాని కన్న తల్లిదండ్రులు కూడా వీడి బయటికి వెళ్ళి ఏం చేసి జీవితాన్ని పాడు చేసుకుంటాడని ఆవేదన చెందుతున్నారు. క్షణికావేశంతో జీవితాన్ని పాడు చేసుకోకండి. ప్రతి స్త్రీని తల్లిగాను చెల్లిగాను గౌరవించండి. మా ఈ చిన్న ప్రయత్నంలో ఒక్కరు మారిన ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడినట్టే. మీ రమేష్ బాబు.